హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందరికైతే వచ్చేసాను. చాలా మందికి ఉన్న ఒక పెద్ద డౌట్ ఏమిటంటే పీసీసీ టైం ఎన్ని నెలల వరకు ఉంటుంది? 3 నెలల వరకు ఉంటుందా, 6 నెలల వరకు ఉంటుందా పీసీసీ టైం అనేది చాలా మందిలో ఉన్న ఒక పెద్ద డౌట్. దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా రెండో పాయింట్ వచ్చి మన పైన ఏమైనా కేసులు ఉంటే మనం కువైట్కి రావచ్చా? కువైట్ అనే కాదు, ఖత్తర్, దుబాయ్, మస్కట్ ఇలా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మన పైన ఏమైనా కేసులు ఉంటే వెళ్ళొచ్చా, వెళ్ళలేమా అనేది కూడా చాలా మందిలో ఉన్న ఒక పెద్ద డౌట్. ఈ రెండు విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేశారంటే మన వీడియోస్ కొద్దిగా వైరల్ అవుతాయి, 10 మంది చూసే అవకాశం ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ముందుగానే వీడియోస్ చూసే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా సరే వీసా వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కటి కూడా నేను చేయించి మిమ్మల్ని కువైట్కి అయితే పంపిస్తారు మా ఫ్రెండ్స్. మీకు ఏ ఇబ్బంది ఉండదు. అందరికంటే తక్కువ డబ్బులకే పని కూడా తొందరగా చేసి మిమ్మల్ని ఇక్కడికైతే పంపిస్తారు. ప్రతి ఒక్క దాంట్లో నేనే ముందుండి మీకు వర్క్ అనేది చేయిస్తాను. మీకు తొందరగా వర్క్ అయిపోయేలాగా చేసి మిమ్మల్ని కువైట్కి పంపించే బాధ్యత నాది. మీకు బెస్ట్ హాస్పిటల్స్, ఇప్పుడు మెడికల్ పాస్ అవ్వాలన్నా కూడా ఇండియాలో చాలా కష్టంగా ఉంది. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మెడికల్ పాస్ అవ్వక వాళ్ళ చుట్టూ 4-5 సార్లు తిరిగి మళ్ళీ అది క్యాన్సిలేషన్ పెట్టడానికి దీనికి దానికి అనేసి డబ్బులన్నీ మీ దగ్గర ఎక్కువ తీసుకొని మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కొందరు. అలాంటి ఇబ్బందులు ఏం పడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైనా కొత్త వీసా వచ్చిన తర్వాత సౌదీ అయినా, ఖత్తర్ అయినా, కువైట్, మస్కట్, దుబాయ్ ఎక్కడికైనా సరే మీరు వెళ్ళాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా ఇన్స్టా ఐడి నేమ్ వచ్చి జీకేబీ తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది. నా యూట్యూబ్ పేరు ఏదైతే ఉంటుందో అదే పేరు పైన నాకు ఇన్స్టా ఐడి ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కటి మీకు దగ్గరుండి నేను చేయిస్తాను. ఇంకొకటి చెప్పాలి మీకు అందరికీ, చాలా మంది ఏం చేస్తున్నారంటే వీసా టైము 20 రోజులు, నెల ఉన్నప్పుడు నాకు అప్పుడు ఫోన్లు చేస్తున్నారు. అన్నా నేను మెడికల్కి ఎక్కడికి వెళ్ళానన్నా, అక్కడికి వెళ్ళానన్నా, నేను మెడికల్ పాస్ అవ్వలేదన్నా, నాకు ఈ ప్రాబ్లం చెప్పారు, ఆ ప్రాబ్లం చెప్పారు, నేను 50,000 వరకు ఇప్పటికే ఖర్చు పెట్టేశానన్నా, ₹1,00,000 వరకు ఇప్పటికే ఖర్చు అయిపోయిందన్నా, నేను మెడికల్ పాస్ అవ్వలేదన్నా, నాకు ఎలాగోలాగా మెడికల్ పాస్ అయ్యేలా చూడన్నా అని లాస్ట్ నెల 20 రోజులు టైం ఉన్నప్పుడు వీసాలో అప్పుడు నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. అలాంటి మూమెంట్లో నేను కూడా మెడికల్ చేయించాలి, స్టాంపింగ్ చేయించాలంటే చాలా కష్టం, తొందరగా వర్క్ అవ్వవు. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్లో ఏం చేస్తారంటే తక్కువ రోజులు ఉన్నాయనుకోండి వీసాలో, వాళ్ళు మెడికల్ డైరెక్ట్ అన్ఫిట్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో ఏమో, వీళ్ళు ఎక్కడెక్కడ పోయి వచ్చారు మెడికల్కు, ఇప్పుడు లాస్ట్ మా దగ్గరికి వచ్చారు అనేసి అన్ఫిట్ ఇచ్చేస్తారు. అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీకు వీసా వచ్చిన వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రాసెస్ అనేది నెల లోపల మీకు పూర్తి చేసి మిమ్మల్ని ఇక్కడికైతే పంపించేస్తారు మా ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పీసీసీ అంటే ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. అంటే మన పైన ఏమైనా కేసులు కానీ, ఏదైనా కోర్టు వాయిదాలు కానీ, కోర్టులో ఏమైనా మన పైన కేసులు నడుస్తున్నాయా, ఇలాంటివన్నీ ఏమన్నా ఉంటే మండలంలో ఉన్న ఒక పోలీస్ అధికారిని నియమించింటారు. అతను మనము పీసీసీకి అప్లై చేసుకున్న తర్వాత అతను మనకు ఫోన్ చేయడమో లేదా అతను మన ఇంటి దగ్గరికి వచ్చి విచారించుకుంటాడు. నువ్వు ఎందుకు కువైట్కి వెళ్తున్నావు, నీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా, నీ పైన ఏమైనా కోర్టులో కేసులు నడుస్తున్నాయా ఏంటి అనేది మనల్ని విచారించుకుంటారు. మన చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళను కూడా అడిగి కూడా తెలుసుకుంటారు. మనకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అక్కడికి కూడా వెళ్ళి కూడా చూస్తారు. మన పైన ఏమన్నా కేసులు ఏమైనా ఫైల్ అయ్యి ఉన్నాయా ఏంటి అనేది ఆన్లైన్లో చెక్ చేస్తారు. ఎలాంటి కేసులు లేవు, వీళ్ళకి ఎలాంటి కోర్టు వాయిదాలు లేవు, ఏం లేవు అన్నప్పుడు మనకు క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది అప్పుడు ఒరిజినల్ మన చేతికి అనేది వస్తుంది పోస్ట్ ద్వారా. దాన్నే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటారు, పీసీసీ అని అంటారు. మనం కువైట్కి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పీసీసీ అనేది ఉండాలి. పీసీసీ లేకుండా మనం కువైట్కి రాలేం. పీసీసీ లెటర్ అనేది ఒరిజినల్ మన చేతిలో ఉంటేనే మనం కువైట్కి రావచ్చు. ఇంకా తర్వాత చాలా మందిలో ఉన్న డౌట్ ఏమిటంటే పీసీసీ టైం ఎన్ని నెలలు? కొందరు 6 నెలలు అంటున్నారు, కొందరు 3 నెలలు అంటున్నారు. ఎన్ని నెలలు ఉంటుంది పీసీసీ టైము అనేది కూడా చాలా మందికి ఉన్న ఒక పెద్ద డౌట్. పీసీసీ టైం అనేది ఖచ్చితంగా 3 months వరకే ఉంటుంది. 3 నెలల వరకే దాని టైం అనేది ఉంటుంది. 3 నెలల లోపల మనం ప్రాసెస్ అంతా పూర్తి చేసుకోవాలి. నువ్వు ఎప్పుడన్నా రా కువైట్కి, నీ వీసా ఒక్క రోజుకు ఇంకా ఎక్స్పైర్ అవుతుందనగా నువ్వు కువైట్లో అడుగు పెట్టినా ప్రాబ్లం లేదు. పీసీసీ టైం అనేది స్టాంపింగ్ అయ్యే వరకు వ్యాలిడ్ గా ఉండాలి. స్టాంపింగ్ అయిపోయిన తర్వాత పీసీసీ టైం అయిపోయినా అయిపోకపోయినా ప్రాబ్లం లేదు. ఇండియాలో మన వీసా స్టాంపింగ్ అయ్యే వరకు పీసీసీ టైం అనేది వ్యాలిడ్ గా ఉంచుకోవాలి. ఒకవేళ మనకు పీసీసీ టైం వ్యాలిడ్ గా లేకపోతే ఇండియాలో మనకు స్టాంపింగ్ అనేది అవ్వదు. ఖచ్చితంగా పీసీసీ వ్యాలిడ్ గా ఉంటేనే మనకి ఇండియాలో స్టాంపింగ్ అనేది చేస్తారు. అందుకనేసి మీకు వీసా వచ్చిన తర్వాతే పీసీసీకి అప్లై చేసుకోండి. ముందు అయితే కనుక పీసీసీకి అపాయింట్మెంట్ దొరకడానికే
నెల పట్టేది, 15 రోజులు పట్టేది, 1.5 నెల కూడా టైం పట్టేది. ఇప్పుడైతే ఈ రోజు అప్లై చేస్తే రేపే మనకి అపాయింట్మెంట్ దొరుకుతుంది. అందువల్ల ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు వీసా వచ్చి మెడికల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కావాలన్నా కూడా పీసీసీకి అప్లై చేసుకోండి. మీకు ఎక్కడైతే దగ్గర ఉంటుందో పాస్పోర్ట్ ఆఫీస్ కానీ లేదా మీ ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ కానీ ఎక్కడికి మీకు ఏదైతే దగ్గర ఉంటుందో అక్కడికి మీరు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి వచ్చేసారనుకోండి, నెక్స్ట్ డేనే 1-2 రోజుల్లోనే మీకు ఎంక్వైరీ వచ్చేస్తుంది. ఎంక్వైరీ అయిపోయినా ఒక 5-6 రోజుల్లో పోస్ట్ ద్వారా మీకు పీసీసీ లెటర్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత కావాలంటే మీరు స్టాంపింగ్ చేయించుకోవచ్చు. లేదా వీసా వచ్చిన వెంటనే పీసీసీకి వెళ్ళిపోండి. పీసీసీ అయిపోయిన తర్వాత మెడికల్కి అయినా వెళ్ళండి. ఎట్లయినా ఒకటి. నన్ను అడిగితే మెడికల్ అయిపోయిన తర్వాత పీసీసీ చేసుకుంటే చాలా మంచిది. పీసీసీ చేయించుకోవడానికి ఎంత అమౌంట్ అవుతుంది? కొందరు 2,000 తీసుకుంటున్నారు, కొందరు 1,500 తీసుకుంటున్నారు అని కూడా నాకు చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. పీసీసీ చేయించుకోవడానికి అపాయింట్మెంట్కి వచ్చి 500 రూపాయలు పే చేయాలి మనం అమౌంట్. ఆన్లైన్లో 500 రూపాయలు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇంకా మనం వెళ్ళి రావడానికి ఖర్చులు ఇవేవి ఒక 300-400 ఖర్చు వస్తుంది. మొత్తం ఒక 1000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది అంతే. మనం పీసీసీ చేసుకోవడానికి ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయితే రాదు. చాలా మంది 1,500 తీసుకుంటున్నారు, 2,000 తీసుకుంటున్నారు అని నాకు కామెంట్లు చేస్తున్నారు. పీసీసీ చేసుకోవడానికి ఓన్లీ 1000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు రాదు. అపాయింట్మెంట్కి ఒక 500 మన ఖర్చులు అంతే, ఇంకేం ఉండదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, చాలా మందికి పెద్ద డౌట్ ఉంది. అన్న మా పైన కేసు ఉందన్న, మా పైన కోర్టులో ఒక కేసు ఉందన్న, మేము కువైట్కి రావచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. మీ పైన కోర్టులో ఎలాంటి కేసులు నడుస్తున్నా కానీ మీరంటే నెలకు ఒకసారి వాయిదాకి వెళ్ళి వస్తూ అంటారు కదా, అలాంటి కేసులు ఏమైనా మీ పైన ఉంటే మీరైతే కువైట్కి రాలేరు. ఎందుకు రాలేరంటే ఈ పీసీసీ అనేది మీకు రాదు. మనకు పీసీసీ లెటర్ వస్తేనే మీరు కువైట్కి రావచ్చు. మీరు ఇంకేమైనా వాస్తాలు పెట్టి రికమెండేషన్లు పెట్టుకొని మీరు పీసీసీ లెటర్ తెచ్చుకున్నారంటే వచ్చేస్తారు. పీసీసీ లేకుండా మనం కువైట్లో అడుగు పెట్టలేం. పీసీసీ రావాలంటే మన పైన ఎలాంటి కేసులు అనేవి ఉండకూడదు. మీ పైన ఏమైనా కేసులు ఉంటే మాత్రం కువైట్కి రాలేరు. ఎందుకంటే పీసీసీ రావాలి కదా. పీసీసీ రావాలంటే మీ పైన ఏమైనా కేసులు ఉంటే పీసీసీ రాదు మనకు. కువైట్ అయినా, ఖత్తర్ అయినా, సౌదీ అయినా, మస్కట్ అయినా ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా పీసీసీ లెటర్ ఉండాలి. పీసీసీ లేకపోతే మీరు ఇక్కడికి రాలేరు. మీ పైన కేసులు క్లియర్ అయిన తర్వాత అప్పుడు మీరు కొత్త వీసాకి అప్లై చేసుకొని కువైట్కి అయితే రావచ్చు. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్స్. జై హింద్.